బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ రాష్ట్రానికి రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇక మొదట ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2 పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె టూర్ అకస్మాత్తుగా అనివార్య కారణాలతో రద్దయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎన్నికల హామీలో ఇచ్చిన 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 2 గ్యారంటీలను అమలు చేయనున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ రాష్ట్రానికి రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇక మొదట ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2 పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఇక 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? లో జరిగే ఆ సభలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారంటీల హామీలను ఇచ్చింది. ఇప్పటికే 2 గ్యారంటీలకు సంబంధించిన హామీలను కూడా ఇంప్లిమెంట్ చేసింది. రేపు చేవేల సభ వేదికగా కూడా ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కూడా 2 గ్యారంటీలను అమలు చేసేందుకు కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. రేపు సంబంధించి సభ ఉండబోతున్నట్టుగా కూడా తెలిసిన నేపథ్యం. అంటే ఇప్పుడు ఏదైతే రేపు సంబంధించి కూడా ప్రియాంక గాంధీకి ఇతర వేరే షెడ్యూల్స్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఆమె ఏదైతే చేవెళ్ల సభకు రాలేకపోతున్నారు. వర్చువల్ గా అంటే సభ మాత్రం కొనసాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రభుత్వం తరపు నుంచి కూడా 2 గ్యారంటీలను కూడా అమలు చేస్తారు. వర్చువల్ గా సీఎం ప్రియాంక గాంధీ రేపు వర్చువల్ గా పాల్గొంటారు. వర్చువల్ గా కూడా ఈ 2 గ్యారంటీలకు సంబంధించి అంటే గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ కావచ్చు, 500కు గ్యాస్ సిలిండర్ సంబంధించి 2 పథకాలకు సంబంధించి రేపు వర్చువల్ గా ప్రియాంక గాంధీ ప్రారంభించబోతున్నారు. రేపు సంబంధించి రేపు సాయంత్రం చేవేల వేదిక కూడా ఈ బహిరంగ సభ ఉండబోతుంది. బహిరంగ సభ వేదిక కూడా చేరికల కార్యక్రమం కూడా ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ చేరికల సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రేపు ప్రియాంక గాంధీ సమక్షంలో చేరేందుకు కూడా పలు నేతలు కూడా ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యంలో దాన్ని కంటిన్యూ చేస్తూ రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రేపు సభా వేదిక కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా గత ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే ఇక్కడ ఏదైతే 10 లక్షలకు సంబంధించి ఆరోగ్యశ్రీ సంబంధించి 10 లక్షలకు అప్గ్రేడ్ చేసింది. మిగతా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఇప్పుడు మరో గ్యారంటీ 2 గ్యారంటీలకు సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి కూడా రేపు పెద్ద ఎత్తున అక్కడ చేవెళ్లలో బహిరంగ సభ ఉండబోతుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ఎన్నికల శంఖారావాన్ని ఇదే చేవెళ్ల సభ నుంచి కూడా పూరించేందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యం ఉన్నది. గతంలో ఇచ్చిన 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు తీసుకురాబోయే రేపు ప్రకటించబోయే 2 గ్యారంటీలకు పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవే ప్రచార రస్తాలుగా మలుచుకొని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున మరోసారి అంటే ప్రియాంక గాంధీకి బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రేపు రాలేకపోతున్నారు కనుక ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి దరఖాస్తుల అభ్యర్థులకు సంబంధించిన స్క్రీనింగ్ కొనసాగుతుంది. కాబట్టి అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా 17 పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు ఫిక్స్ అయిన వెంటనే హైదరాబాద్ లేదా బలహీనంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అదే బహిరంగ సభ వేదిక కూడా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా అక్కడ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రేపు చేవెళ్ల భారీ బహిరంగ సభలో ఎంతమంది ప్రజలు అటెండ్ కాబోతున్నారు?
రైట్ ప్రధానంగా ఇప్పుడు రేపు ప్రకటించబోయే ఏదైతే గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇక మహిళలకు సంక్షేమం కోసమే ఈ పథకాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున మహిళలను సమీకరించేందుకు ఇప్పటికే అక్కడ పార్టీ నేతలు కావచ్చు, ఇక ముఖ్య నేతలంతా కూడా వస్తున్న నేపథ్యం ఉంది. ఇక మొన్న బీఆర్ఎస్ సంబంధించి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన పథకాలు కాబట్టి మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున సమీకరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి రేపు దాదాపుగా 2 నుంచి 3 లక్షల మహిళ ఏదైతే బహిరంగ సభలో పాల్గొనే విధంగా కూడా ఇప్పటికే ఆ జన సమీకరణ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అంతా తరలిరావాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఇక మొత్తంగా రేపు చేవేల సంబంధించి కూడా భారీ బహిరంగ సభ ఉండబోతుంది. బహిరంగ సభ వేదికగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కూడా ఇవే అంశాలు ఉండబోతాయి. గత పాలనకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు పరుస్తున్న పథకాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజలకు వివరిస్తారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చేవేల పార్లమెంట్ సంబంధించి కూడా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయంలో చేవేలకు సంబంధించి ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేసింది, వాటి అమలుకు ఎంత వైఫల్యాలు ఏంటనే ఎత్తి చూపుతూ ప్రచారాల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రసంగించే అవకాశం అయితే ఉంది. ప్రియా, ఇప్పుడు చేవల్లో జరగబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి మాట్లాడబోతున్నారు. అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల గురించి ఏదైనా మంచి స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడతారని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2 గ్యారంటీలు అమలు చేసిన నేపథ్యం కావచ్చు, గత బీఆర్ఎస్ ఏదైతే విస్మరణకు గురైన విద్యుత్ థర్మల్ ప్లాంట్ భువనగిరి థర్మల్ ప్లాంట్ ను మళ్ళీ రీఓపెన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది. ఇక ధరణి సమస్యల పైన కూడా ఒక కమిటీని వేశారు. ఇక ధరణి వెబ్సైట్ ను దాన్ని తీసేసేందుకు కూడా భూమాత వెబ్సైట్ ను దాన్ని రిప్లేస్ చేసేందుకు కమిటీ పనిచేస్తుంది. ధరణిలో 120 తప్పులు ఉన్నట్టుగా కూడా కమిటీ గుర్తించిన నేపథ్యం కావచ్చు. ఇక వీటన్నిటిపైన ఇప్పటికే ప్రభుత్వం రివ్యూలు చేస్తుంది. వాటి అమలు తీరుపైన కూడా పర్యవేక్షణ జరుపుతుంది. కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంట ఎలాంటి ఇప్పుడు గడిచిన ఈ 68 రోజుల్లో ఏం చేసింది, ఇక ప్రజలకు సంబంధించి ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేసింది అనే పైన కూడా పూర్తిగా ప్రసంగంలో ఉండబోతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే చేస్తుందని కూడా నినాదాన్ని కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గడిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం కూడా ఈ గ్యారంటీల పైన చేశారు. కాబట్టి ఇప్పుడు మరో 2 గ్యారంటీలు ఇంకా 2 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని కూడా అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా వివరిస్తూ రేపు సీఎం ప్రసంగంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. హరీష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్.